చూద్దాం. డబ్బులు లేవు. ఇప్పుడు ట్యూబ్ పోయిందంటే మాత్రం మన వల్ల కాదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఫైనల్ మనకు ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట. అందుకే లేట్ అయింది ఆర్డర్. సో అందుకే తొందరగా ఫాస్ట్గా వచ్చి ఆర్డర్ తీసుకున్నా. వెళ్ళి కస్టమర్కి ఇచ్చేద్దాం. పండ్లు ఇలా పెట్టేశారు, ఎలా తీయాలి ఇప్పుడు? సో నైట్ నేను ఇంట్లో ఒక బామ్ ఉండే, అది అప్లై చేసి కొంచెం మసాజ్ చేసుకున్నా. నా చేతులతోనే మసాజ్ చేసుకొని దాని తర్వాత పడుకున్నా. నైటే 120 రూపీస్ పెట్రోల్ వేయించా. బండి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అసలు నేను పెట్రోల్ వేయించుకుని డైరెక్ట్ రూమ్కి వచ్చేసా. వర్క్ కూడా చేయలేదు. మళ్ళీ ఆఫ్ అయిపోతుంది బండి. ఇది హెల్మెట్ వల్లే అవుతుంది ఇది. అంటే ఇప్పుడు ఫోన్ వేసుకున్నా కదా, దానివల్ల ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా నెక్ పెయిన్ అవుతుంది. ఇంకా దీని వెయిట్ కొంచెం ఎక్కువైంది. సో ఆ ప్రెషర్ మొత్తం నెక్ పార్ట్ మీద పడుతుంది. మళ్ళీ పంక్చర్ అయింది. మొన్నే కొత్త ట్యూబ్ వేయించిన, ఇంకా పంక్చర్ అయిపోయింది. అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది బండి వెరైటీగా నడుస్తుంది. ఏమైంది అని చూస్తే ఇది పంచాయతీ మధ్య పంచాయతీ. ప్రాబ్లం మీద ప్రాబ్లం. ఉన్న డబ్బులతో ఇప్పుడే పెట్రోల్ వేయించుకున్నా. ఇప్పుడు దీన్ని పంక్చర్ ఎలా చేయాలి? అసలు ఆ ట్యూబ్ ఉందో పోయిందో? ప్రస్తుతం షాప్ దగ్గర తీసుకొచ్చా, పంక్చర్ షాప్ దగ్గర. ఏమవుతుందో చూద్దాం. డబ్బులు లేవు. ఇప్పుడు ట్యూబ్ పోయిందంటే మాత్రం మన వల్ల కాదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కొత్త ట్యూబ్ వేయాలంటే అస్సలు అవ్వదు మన వల్ల. ఇది టైరు పోయిందంట, ట్యూబ్ పగిలిపోయిందంట లోపల. కొంచెం ఉంది దాంట్లో గాలి. తొందరగా వెళ్ళిపోదాం మనం ఇంటికి, లేదంటే అది కూడా పోతుంది. దొబ్బుకొని వాళ్ళు చూస్తుంది. పరిస్థితి మరీ ఘోరంగా అయిపోతుంది. అసలు చాలా వరకు దిగిపోయింది. ఇప్పుడు గాలి. తొందరగా వెళ్దాం స్పీడ్గా. కొంచెం గాలి కూడా తగ్గిపోతుంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చూసారు కదా, వారం అయిందో కొత్త ట్యూబ్ వేయించుకున్నా. కొత్త ట్యూబ్ వేయించి నిన్ననే అవన్నీ స్టాండ్ ఇరిగిపోయింది. మళ్ళా ఆయిల్ చేంజింగ్ చేయించిన. చేసిన డబ్బులు మొత్తం బండికే వేసేస్తున్నా. ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఇక చెప్పుకుంటే మన పరువు మనమే తీసుకున్నట్టు ఉంటుంది. కానీ వద్దాయి ఇక వెళ్తే అన్ని విధాలుగా ఎంత ప్రెషర్ ఉందంటే మైండ్లో. అయినా ఏదో ఒకటి పీకుతానన్న నమ్మకం. మొత్తం దరిద్రాలే. జీవితం మొత్తం దరిద్రమే. సో ఫైనల్ ఇంటికి తీసుకొచ్చా. ఇదిగో ఇక్కడ కూడా ఆయిల్ లీక్ అవుతుంది. నిన్ననే ఆయిల్ చేంజింగ్ కూడా చేయించిన. మొన్న అనుకుంటా, సారీ. వీడియో చూసిరు కదా మీరు ఆల్రెడీ.
టైర్ పరిస్థితి ఇది. ఇక్కడ ఒక ముళ్ళ గుచ్చుకుంది, ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది గుచ్చుకుంది. అండ్ ఇంకోటి ఇక్కడ పగిలిపోయింది టైర్, ఇదిగో గాలి కొడితే ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ ఇంత పగిలిపోయింది, ఇంకా ముందు ఇంకా చాలా ప్లేసుల్లో పగిలిపోయింది టైరు పగిలిపోయింది, ప్లస్ లోపల ట్యూరు పగిలిపోయింది, ఇంకోటి ఇది కూడా గుచ్చుకుంది. సో అప్పుడు బాగా ఎండగా ఉండే, సో స్నానం చేద్దామని వచ్చా వీడికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది, కనిపిస్తుంది కదా, సడన్గా స్టార్ట్ అయింది వర్షం. చాలా రోజులు అయింది వర్షం పడి కూడా. ఫైనల్ సో తినేసా, స్నానం చేసేసా, ఇప్పుడు తింటున్నా ఆలూ కర్రీ అండ్ రైస్. ఇంకా వర్షం పడుతుంది కొంచెం కొంచెం అలా. సో గైస్, నేను రూమ్కి వచ్చేసా. మా అన్న వాళ్ళ రూమ్కి వెళ్ళి స్నానం చేసి తిని దాని తర్వాత కొంచెం సేపు కూర్చొని ఆడికి వెళ్ళి టీ షాప్లో కూర్చున్నా. సో ఇప్పుడు రూమ్కి వచ్చేసా, నేను తిని వీడియో ఎడిట్ చేసుకుంటా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.